హీరో బాలకృష్ణకు హైకోర్టు జలకిచ్చింది. అఖండ 2 రిలీజ్ ఆపాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అఖండ 2 విడుదలను నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అఖండ 2 నిర్మాణ సంస్థ 14 రీల్స్ పై కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ అనంతరం మూవీ రిలీజ్ కు బ్రేక్ పడింది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ఫిల్మ్ అనలిస్ట్ రవీంద్ర అందిస్తారు. చెప్పండి రవీంద్ర, ఇప్పుడు అఖండ 2 కి అసలు ఎందుకు బ్రేక్ పడింది అంటారు? అఖండ 2 షోలు మరికొద్ది గంటల్లో ప్రారంభమవుతున్న సమయంలో హఠాత్తుగా మద్రాస్ హైకోర్టు నుంచి ఉత్తర్వులు జారీ కావడం అనేది నందమూరి అభిమానులకు పెద్ద షాక్ అని చెప్పాలి. గతంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ ఏదైతే అఖండ ప్రొడక్షన్ హౌస్ ఉందో వాళ్లకు ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇప్పుడు ఈ ఉత్తర్వులు అనేవి జారీ అయ్యాయి. ఈరోస్ చెప్తున్న ప్రకారం 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు 28 కోట్ల రూపాయలు బాకీ ఉన్నట్టుగా వాళ్ళు ఆధారాలతో సహా దాఖలు చేశారు. గతంలోనే ఈ విషయంలో కోర్టుకు వెళ్లడం జరిగింది. ఆ సింగిల్ జడ్జి తీర్పు ఏదైతే వచ్చిందో అది 14 రీల్స్ కు అనుకూలంగా వచ్చింది. గత ఏడాది మొన్న అక్టోబర్ 30న ఈరోజు దాఖలు చేసిన పిటిషన్ ని సింగిల్ జడ్జి ధర్మాసనం కొట్టేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్కి వెళ్ళిన తర్వాత తాజాగా మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ అన్ని పరిశీలించిన తర్వాత ఏరోస్ సంస్థకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. సో ఇప్పుడు ఆ 28 కోట్ల రూపాయలు ఏదైతే అంటే 27,80,18,013 రూపాయలు ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని 14% వడ్డీతో కలిపి ఈ రోజుకి చెల్లించాలి అనేది ఇప్పుడు ఇచ్చిన ఉత్తర్వులు. కాకపోతే ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఆగమేఘాల మీద దీన్ని పరిష్కరించుకోవడానికి నిర్మాతలు రంగంలోకి దిగారు. ఈ రోజు ప్రతినిధులతో చర్చలు కూడా జరుపుతున్నారు. సో ఒక కొలిక్కి వచ్చి మనకి ఇది కోర్టు బయటే మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అధికారికంగా ఇటు ఈ రోజు నుంచి కానీ ఇటు 14 రీల్స్ నుంచి కానీ ఎలాంటి ప్రకటనలు అయితే రాలేదు. మరి ఇప్పుడు ప్రస్తుతం మూవీ పరిస్థితి ఏంటంటారు? మూవీ పరిస్థితికి వస్తే మనకు ఈ రోజు రాత్రి 9:30 నుంచి షోలు ప్రారంభం కావాలి. వీటికి సంబంధించిన కంటెంట్ డెలివరీ కేడిఎంస్ అన్ని కూడా ఇష్యూ జారీ చేయడం జరిగిపోయింది. సో ఇంకా మనకు 7-8 గంటల సమయం ఉంది కాబట్టి ఈలోగా వీలైనంత వరకు రాజీ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. చివరి నిమిషంలో పరిష్కారమైన షోలు పడిపోతాయి. ఎందుకంటే సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. జస్ట్ ఆ కేడిఎం లైసెన్స్ ని ఇష్యూ చేయడం ద్వారా షోలు మొదలు పెట్టేస్తారు. కాకపోతే ఆ టైం కంతా వీళ్ళు పరిష్కరించుకుంటారా లేదా అనేది చూడాలి. కూడా పరిష్కారం కాకపోతే ఈ రోజు రాత్రి షోలు ప్రారంభం కాకపోయినా రేపు ఉదయం నుంచి అయితే ఖచ్చితంగా ఉండొచ్చు. మరి దీనిపైన ఇప్పుడు బాలకృష్ణ ఉండొచ్చు, ఇటు డైరెక్టర్ బోయపాటి ఏమైనా స్పందించారా? ఇలాంటి విషయాల్లో సాధారణంగా హీరోలు దర్శకులు స్పందించరు. ఇప్పుడు బాలకృష్ణ కావచ్చు, దర్శకులు బోయపాటి సీను కావచ్చు, వాళ్ళు ప్రమోషన్లలో బిజీగా ఉండడం ఒకటి. తర్వాత వచ్చేసి ఇది నిర్మాణ సంస్థకు సంబంధించిన లీగల్ ఇష్యూ కాబట్టి ఏదున్నా సరే మనకు రామచంట తర్వాత గోపియచంట వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఈ 14 రీల్స్ తరఫున వాళ్లే ఏదైనా మాట్లాడాలి తప్పించి మనకు బాలకృష్ణ నుంచి కానీ బోయపాటి సీను నుంచి కానీ మనం ఎలాంటి స్పందన ఆశించలేము. ఇప్పుడు కోర్టు నుంచి వచ్చిన స్టే అయితే తాత్కాలికమే కదా, లేకపోతే ఏదైనా మళ్ళీ ఫైనల్ ఆర్డర్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం ఇలాంటివి ఏమైనా ఉంటాయా? లేదు, ఇప్పుడు వెయిట్ చేయడం లాంటివి ఏమి ఉండవు. వీళ్ళు ఒకవేళ రెండు వర్గాలు రాజీకి వచ్చి వీళ్ళు డబ్బులు చెల్లించేలాగా మాట్లాడుకుంటే గనక ఆ కోర్టు యథావిధిగా షోలను అనుమతిస్తూ మరి కొత్త ఆదేశాలు జారీ చేస్తుంది. ఇది పరిష్కారం అయ్యే సమస్య. కాకపోతే అంత డబ్బుని వీళ్ళు ఇప్పటికిప్పుడు కట్టగలరా, లేకపోతే ఇంకేదైనా హామీ ఇవ్వడం ద్వారా గ్యారంటీ పెట్టడం ద్వారా దీన్ని పరిష్కరించుకుంటారా అనేది చూడాలి. రైట్, మరి ఇప్పుడు దీనిపైన అయితే ప్రీ బుకింగ్ టికెట్స్ పైన ఎటువంటి ప్రభావం పడే అవకాశాలు ఏం లేవంటారు కదా? ప్రస్తుతానికి అయితే బుకింగ్స్ మీద దీని ప్రభావం ఏం కనిపించట్లేదు. అంటే ప్రాక్టికల్ గా చూసుకుంటే అఖండ 2కి సంబంధించి బుకింగ్స్ మనకు ఓజీ స్థాయిలో కనపడట్లేదు. బట్ ఏంటంటే బజ్ మెల్లగా పెరుగుతోంది. అభిమానులు ఆతృతగా ఉన్నారు ఈ సీక్వెల్ ఎలా ఉండబోతోంది అనేది. ఇప్పుడు ఈ కోర్టు ఆదేశాలను బట్టి షోలు ఉంటాయా లేదా అనే అనుమానం కొంతమంది సాధారణ ప్రేక్షకుల్లో ఉండొచ్చు. బట్ అభిమానులు మటుకు ఖచ్చితంగా షోలు పడతాయనే నమ్మకంతోనే టికెట్లు కొనే ప్రక్రియ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర. చూసుకుంటే హీరో బాలకృష్ణకు హైకోర్టు జలకిచ్చింది. అఖండ 2 రిలీజ్ ఆపాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అఖండ 2 విడుదలను నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అఖండ 2 నిర్మాణ సంస్థ 14 రీల్స్ పై కోర్టులో అయితే పిటిషన్ ఉంది. విచారణ అనంతరం కూడా మూవీ రిలీజ్ కు బ్రేక్ పడిందనే చెప్పాలి. ప్రస్తుతం
ఆర్థిక లావాదేవీలకు సంబంధించే ఈ ఇష్యూ ఉందని చెప్తూ ఉన్నారు. ఇక 28 కోట్లు బాకీ ఉన్నట్లుగా కూడా ఆధారాలు అయితే చూపిస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం ప్రీ బుకింగ్ టికెట్స్ అయి ఉండొచ్చు. జనరల్గా మూవీ షోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఏమి అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. ఇక దీనిపైన కోర్టు ఎటువంటి మోస్ట్లీ సెటిల్మెంట్కే ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇది కూడా ఏం పెద్దగా మూవీ పైన అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపించట్లేదు. ఇక చూడాలి మరి ఈ రోజు అయితే మోస్ట్లీ 9:30కి అయితే రిలీజ్ అవ్వడానికి ఉంది. ఇక దీనిపైన వీళ్ళు ఎటువంటి సెటిల్మెంట్ చేసుకుంటారు అనేది మాత్రం చూడాల్సి ఉంది.